హోలీ ట్రినిటీ చర్చ్ బోలారం సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన ప్రేక్షకులందరికీ మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని శక్తిగల నామమున మా హృదయపూర్వక స్వాగతం. లెంట్ వాక్య ధ్యానాలలో భాగంగా ఈరోజు మన మెన్స్ ఫెలోషిప్ సభ్యులు శ్రీ ఏ శాంసన్ నవనీత్ కుమార్ గారు అందించే దైవ సందేశాన్ని విందాం. ఆయన తన సిలువను మోసుకొని కపాల స్థలమును చోటికి వెళ్ళెను. అండ్ హీ బేరింగ్ హిస్ క్రాస్ వెంట్ టు ఏ ప్లేస్ కాల్డ్ గోల్గొతా. ఈ సందేశాన్ని వినకమునుపు ఈ భక్తి గీతాన్ని విందాం. సిలువ శ్రమలు నాకై ఓర్చితివా, కల్వరి గిరి మెట్టపై సిలువ శ్రమలు నాకై ఓర్చితివా, కల్వరి గిరి మెట్టపై కలుషమెల్లను బాపగా ఇలవేల్పుగా బలి అయితివా, సిలువ శ్రమలు నాకై ఓర్చితివా. దరికి చేర్చి బ్రోచినావా, దారి తెలియని దీన ప్రజలను దరికి చేర్చి బ్రోచినావా, కారు చీకటి తెరలు తొలగి సిలువలో, కారు చీకటి తెరలు తొలగి సిలువలో నిర్విజనుల జీవ జ్యోతిగా సిలువ శ్రమలు నాకై ఓర్చితివా, కల్వరి గిరి మెట్టపై సిలువ శ్రమలు నాకై ఓర్చితివా. మాన్యుడా ఓ పూజుడా, మానవాళిని ఆదరించిన మాన్యుడా ఓ పూజుడా, అనవరతము తలతో నీదో సిలువను, అనవరతము తలతో నీదో సిలువను, కన్న తండ్రివి నీవని సిలువ శ్రమలు నాకై ఓర్చితివా, కల్వరి గిరి మెట్టపై సిలువ శ్రమలు నాకై ఓర్చితివా, కల్వరి గిరి మెట్టపై కలుషమెల్లను బాపగా ఇలవేల్పుగా బలి అయితివా, సిలువ శ్రమలు నాకై ఓర్చితివా.
హోలీ ట్రినిటీ సంఘము వారికి ఈరోజు ప్రాతకాలం యొక్క ధ్యానముకై దేవుడు ఇచ్చిన మనకు వాక్యము యోహాను సువార్త 19వ అధ్యాయము 17 నుంచి 19 వరకు. యోహాను సువార్త 19వ అధ్యాయము 17 నుంచి 19 వరకు చదువుకుందాం. వారు యేసుని తీసుకొని పోయిరి. ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలమను చోటికి వెళ్ళెను. హెబ్రియు భాషలో దానికి గోల్గొత్తా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకనిని ఆ వైపున ఒకనిని మధ్యన యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. మరియు పిలాతు యూదుల రాజైన నజరుడగు యేసు అను పై విలాసము వ్రాయించి సిలువ మీద పెట్టించాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ నీ ప్రాథమిక అనేక వందం స్తోత్రం తెలియపరచుకుంటాను తండ్రి. ఈ ప్రాతకాలం సమయం ప్రభా నీ వాక్యం ధ్యానించుచుండగా ప్రభా నీ యొక్క వాక్యం ఒక భావన ప్రభా పరిశుద్ధాత్మ ద్వారా మాకు తెలియపరచమని వేడుకుంటున్నాను తండ్రి. నీ దీనదాసుడే నన్ను ప్రభా నీ సెలవు చాటును మరుగుపరుచుకొని ప్రభా ఈ వాక్యం ద్వారా మమ్మల్ని ఆశ్రయించమని వేడుకుంటూ నాజైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మరి ఇక్కడ మనం చూసినప్పుడు ఈ శ్రమకాల దినములందు యేసు ప్రభువును సిలువ వేసినప్పుడు జరిగిన కొన్ని సంగతులను మన జీవితంకై ఏ విధంగా ఆ సంబంధించి మనకు అనుబంధంగా ఉంటుందో ఒకసారి మనము దాన్ని చూసుకుందాం. వారు యేసును తీసుకొని పోయారు. ఎవరండి యేసును తీసుకుని పోయిన వాళ్ళు? యూదులు, ఇజ్రాయెల్ వాళ్ళు. యూదులు ఆ సమయంలో ఏమంటున్నారంటే కైసరు ఒక్కడే మాకు రాజు, ఈ యేసుక్రీస్తు ప్రభు ఎవరో మాకు తెలియదు. వారు ఆయనను అంగీకరించలేదు. వారు కపాల స్థలం అన్న చోటికి యేసుక్రీస్తు ప్రభువును తీసుకొని వెళ్తున్నారు. మన జీవిత కాలంలో కూడా మనం ఏమి చేస్తున్నామో మనం తగు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకనగా వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువును తీసుకుపోతున్నప్పుడు అక్కడ జరుగుతుంది ఏంటంటే ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలము అన్న చోటికి ఆయన తీసుకొని వెళ్తున్నప్పుడు అది గోల్గొత్తా అనే ఒక ప్రదేశం అన్నమాట. సో మన జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభువుని మనం అంగీకరించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధాత్మను మనం అంగీకరించినప్పుడు దాన్ని ఎంతో భద్రంగా మన హృదయంలో భద్రపరచుకోవాలండి. ఆ రోజులు యూదులు ఎలాగ చేశారో మనం కూడా అలాగే ఇంకా చేయకూడదు. మనము యేసుక్రీస్తు ప్రభువుకు ఆయన ఒక శిష్యులుగా ఉన్నప్పుడు ఆయన చూపిన బోధ ప్రకారము, ఆయన మనకిచ్చిన ప్రేమ ప్రకారము, ఆయన మనకిచ్చిన ఆజ్ఞల ప్రకారము మనం అనుసరించుకుంటూ ముందుకు సాగుతూ వెళ్ళాలి. అక్కడ ఒక వైపున ఒకనిని ఆ వైపున ఒకనిని మధ్యన యేసుని ఉంచారంట. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ మీద ఆయన వేలాడి తీసినప్పుడు ఇటుపక్క అటుపక్క ఎవరున్నారండి? దొంగలు, పాపులు. వారి మధ్య ఆఖరి క్షణాలలో కూడా మన కొరకు అంత బలియాగమై మన పాపాలు మోసుకొని సిలువ మీద తీసుకొని వెళుతున్న తర్వాత కూడా ఆఖరి క్షణాలలో కూడా ఆయనని పాపుల మధ్యనే ఉంచారు, కానీ ఆయనకు ఆదరణ కలుగుతున్నట్లా ఎక్కడ కూడా వాళ్ళు ప్రవర్తించలేదు. మళ్ళీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఈరోజు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి మన యొక్క ఈ హోలీ ట్రినిటీ చర్చ్ లోపల, ఈ సంఘము లోపల ప్రతి ఆదివారం వచ్చి ఎన్నో ప్రార్థనలో పాల్గొంటూ ఆ కాపరి ద్వారా మన వాక్యాలు వింటూ ఎంతో చక్కని మనుషులు ఇక్కడికి వచ్చి చక్కని ఉపదేశాలు మనకు ఇస్తున్నప్పుడు మన మారు మనసు పొందుతున్నదా? పశ్చాత్తాపం కలుగుతున్నదా? ఈ శ్రమకాల దినములందు మనము ఈ 40 రోజులు ఆయనను గుర్తు చేసుకుంటున్నామా? ఆయన మన కోసం చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటున్నామా? దాని గురించి మనం ఆలోచించే సమయం ఆసన్నమైంది. మనకి కోవిడ్ వచ్చినప్పుడు చూశారు కదండి, ఈ రోజు కనిపిన మనిషి మళ్ళీ రేపటికి మనకు కనిపించకుండా పోయారు. ఎప్పుడు మన జీవితం అంతమవుతుందో మనకు తెలియదు, ఎప్పుడు మనల్ని మృత్యు కంబలిస్తుందో మనకు తెలియదు. కానీ దేవుడు ప్రతి ఒక్క సంవత్సరము ఈ యొక్క శ్రమకాల దినం ఎందుకు మనకి ఇస్తున్నాడంటే మనం గుర్తుపట్టుకోవడానికి, మనల్ని ఇంకా ముందుకి మన జీవితంలో తీసుకువెళ్ళడానికి ఆయన చూస్తున్నాడు. సో ఒకసారి మనం చూసుకుందాము. ఎఫిషియన్స్కు రాసిన పత్రిక, ఎఫిసియలకు రాసిన పత్రిక, అందులోపల మనం చూసామంటే 5వ అధ్యాయం 1 నుంచి 4లో అక్కడ ఏమని రాస్తున్నదంటే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనిడి. ఎలా నడుచుకోవాలంటే అండి, దేవుని పోలి నడుచుకోవాలి. ఎందుకు? మీలో జాగ్రత్తమే కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనా ఎత్తకూడదు, ఇది పరిశుద్ధ తగినది కాదు. అంటే యేసుక్రీస్తు ప్రక్కన అటు ఒక దొంగ ఇటు ఒక దొంగ ఉన్నట్ల మన ప్రక్కన జాగ్రత్తమే, లోభత్వమే, దరిద్రమే, అపవిత్రతనే, కోపము, ద్వేషము వాటి మధ్యన యేసు ప్రభువును ఉంచుతామా? లేకుంటే ప్రేమ, ఆదరణ, భక్తి, భయం మధ్య లోపల యేసుక్రీస్తు ప్రభువును ఉంచుతున్నామా? ఎఫిషియన్స్ ఇంత చక్కగా రాశారు. ఇవి మనకి తగవు. మనకి ఏం తగ్గుతుంది అంటున్నారండి? కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను. ఏమంటున్నాడు? కృతజ్ఞతా వచనమే
మీరు ఉచ్చరింపవలెను. మరి ఒకసారి కీర్తనలో మనం చూసుకున్నామంటే 19 కీర్తనలో 1:4 మనం చూసుకున్నామంటే అక్కడ ఏం రాస్తుందంటే, ఆకాశంలో దేవుని మహిమ వివరించుచున్నది, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. కానీ దేవుడు మనకు భాష ఇచ్చాడు, మనకు స్వరం ఇచ్చాడు కదండి. అవి వాటికి ఏమి లేనప్పుడే అంత జ్ఞానం చేస్తుంది. ఒకసారి ఆకాశం తట్టు మనం తలెత్తినప్పుడు, మనం చూసినప్పుడు ఎంత జ్ఞానం, ఎంత అక్కడ నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు వాటికవే వాటి పనులు చేసుకుంటూ వెళ్తున్నాయి. వాటికి భాష లేదు. కానీ దేవుడు మనకు భాష ఇచ్చాడు, మన జ్ఞానం ఇచ్చాడు. వారు యేసుక్రీస్తు ప్రభుని తీసుకొని పోయిరి. మరి మనం కూడా యేసుక్రీస్తు ప్రభుని తీసుకొని వెళ్తున్నాము. అప్పుడు యేసుక్రీస్తు సిలువ మోశాడు. ఈరోజు మనము దేవుని యొక్క ఆజ్ఞల గురించి ఆ సిలువ భారాన్ని మనం తగ్గిద్దాము. ఆయనకున్న ఆ భారాన్ని తగ్గించి ఆయనను ఆదరిద్దాము. ఆయనతో మనం ఈ శ్రమకాల దినంలో ఇంకా ముందుకు సాగుదాము. ఎందుకంటే ఆయనను సిలువ వేసినప్పుడు ఈయన మా రాజు, క్రైస్తుడు ఏం రాశాడంటే అక్కడ, ఈయన యూదులకు రాజు అని రాశాడు కదా. అది ఆయన ఒక అపహేళనగా రాశాడా, హేళనగా రాశాడు తెలియదు. కానీ ఈరోజు మనము యూదులకు రాజు మా యేసుక్రీస్తు ప్రభు అనేది మనం ఈరోజు శ్రమకాల దినంలో మనల్ని చూసిన వాళ్ళు తెలుసుకోవాలి, వీళ్ళ రాజు యూదుల రాజు అని. అలాంటి ప్రవర్తన కలిగి, అలాంటి ప్రేమ కలిగి సంఘంలో మనం నడుచుకోవాలి. దేవుడి కొద్ది వాక్యాలు మన ఆత్మీయ మేలుకే దీవించునుగాక. ఆమెన్.